రైతులకు సకాలంలో యూరియా అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లాలో అయితే ఉద్రిక్తత నెలకొంది. కాగజ్ నగర్ లో యూరియా కోసం రైతులతో కలిసి సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ధర్నాకు దిగారు. దీంతో ఎమ్మెల్యే హరీష్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ ఎదురుగా బట్పల్లి చౌరస్తా వద్ద యూరియా కోసం ఎమ్మెల్యే రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా రైతులకు యూరియా సకాలంలో అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. ₹266 దొరికే యూరియా బస్తా బయట బ్లాక్ మార్కెట్ లో ₹600 ఎట్లా దొరుకుతుంది అనేది ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ ప్రభుత్వ అధికారులు మాకు చెప్పి తీరాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ సంవత్సరం కృత్రిమంగా కొరత సృష్టించి ప్రభుత్వ అధికారులు, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు అందరూ కూడబలుకొని బ్లాక్ మార్కెటింగ్ చేయడంతో సమస్య జటిలమైంది. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి లేచేలేదు. ఎన్ని రోజులైనా ఇక్కడనే కూర్చుందాం, అవునా? మొత్తం ఇవాళ ఇక్కడ ఉన్న 500 మంది రైతులు ఎవరైతే పడిగాపులు కాస్తారో, ఎవరైతే చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారో, వాళ్ళు రాత్రనక పగలనక తిండి ఆహారం అంతా మానేసి ఏదైతే రోడ్డు మీద కూర్చున్నారో అందరికీ యూరియా సరఫరా చేసే వరకు మేము ఇక్కడి నుంచి లేచేది లేదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ₹2,600 బస్తా మీద ₹2,350 సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ పక్కన పెట్టి ఇవాళ మొత్తం ₹266 అమ్మాల్సిన బస్తాను బయట అమ్ముతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతులకు సకాలంలో యూరియా అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కాగజ్ నగర్ లో యూరియా కోసం రైతులతో కలిసి సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ధర్నాకు దిగారు. దీంతో ఎమ్మెల్యే హరీష్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ ఎదురుగా బట్పల్లి చౌరస్తా వద్ద యూరియా కోసం ఎమ్మెల్యే రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా రైతులకు యూరియా సకాలంలో అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. శాలిని, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. ముఖ్యంగా కూడా గత కొన్ని నెలల నుంచి కూడా రైతులు యూరియా కోసం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక ఈ నేపథ్యంలోనే సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు రైతులతో పాటు ఏదైతే అక్కడ కాగజ్నగర్ పట్ల కూడా ఆందోళన చేపట్టింది. ఆందోళన కూడా తీవ్రతకు దారితీసింది. ముఖ్యంగా ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఇటు పోలీసులకు, ఎమ్మెల్యేతో పాటు రైతులకు కూడా వాగ్వివాదం చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలో భారీగా కూడా ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా పోలీసులు ఏదైతే హరీష్ రావును కూడా అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్ కి తరలించింది. ఈ నేపథ్యంలోనూ కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఒకనొక సందర్భంలో పోలీసులకు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలతో పాటు రైతులకు కూడా తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకున్నది. ఏదైతే అక్కడికి డిఎస్పీ ఏదైతే మన సిఐ గారు, స్థానిక సిఐలు ఇద్దరు కూడా అక్కడ వాళ్ళని అందరినీ కూడా సంజాయించారు. ముఖ్యంగా కూడా ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. గత కొన్ని నెలల నుంచి సిర్పూర్ కాగజ్నగర్ లో ముఖ్యంగా గత 15 రోజుల నుంచి అసలు యూరియాకు ఉదయం నుంచి లైన్ కట్టినా కూడా రైతులకు ఒక యూరియా బస్తా దొరికేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా ఏదైతే హరీష్ రావు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైతుల పక్షాన కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ ఆధ్వర్యంలో కూడా రైతులకు సకాలంలో యూరియా అందేంత వరకు కూడా ఈ ఆందోళన అయితే కొనసాగుతున్నారు. అరెస్టులతో భయపడే పరిస్థితి లేదని కూడా హరీష్ రావు అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సిర్పూర్ కాగజ్నగర్ లో కూడా కొంత ఏదైతే ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతానికి కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఇటు హరీష్ రావును అరెస్ట్ చేసి వెళ్ళిపోయినా కూడా కొంతమంది రైతులు కూడా ఈ ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. శాలిని, అరుణ్, మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాము యూరియా కొరత వల్ల రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడు ఎమ్మెల్యే కూడా జాయిన్ అయ్యారు ధర్నాకు సంబంధించి. సో అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఇంకా ఇప్పటికీ అక్కడ రైతులు కొందరు ఉన్నారని చెప్తున్నారు. వారి డిమాండ్ ఏంటి? ప్రధానంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా యూరియా విషయంలో ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే సిర్పూర్ నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏదైతే యూరియా కష్టాలను అయితే తీరేటువంటి పరిస్థితి లేదు. కానీ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం యూరియా సఫిషియెంట్ గా అంటే పూర్తిగా ఉంది, రైతులకు అందిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ రైతులకు అయితే సకాలంలో కూడా యూరియా అందుతలేదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా క్యూ లైన్ లో ఉన్నా కూడా ఒక్క బస్తా కూడా అందుతలేని ఒక పక్క రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తమ డిమాండ్ ఏదైతే యూరియాను రైతులకు సకాలంలో అందించాలంటే రైతులు ఇంకా కూడా ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ప్రభుత్వము పూర్తి స్థాయిలో యూరియా నిల్వలు ప్రతి జిల్లాలో ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా వ్యవసాయ అధికారులు మాత్రము రైతులకు యూరియా అందించకుండా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏదైతే యూరియాను కూడా ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర కూడా ఏదైతే కొంతమంది వ్యాపారులు అక్రమంగా తరలిస్తున్నా కూడా కొంత యూరియా కూడా ఇప్పటికే పట్టుబడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులకు అందించకుండా కూడా యూరియాను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఖచ్చితంగా ఏదైతే చర్యలు చేపట్టాలో రైతులకు సకాలంలో యూరియా అందించాలని అయితే రైతులు అధికారులు శ్రీపురం ఎమ్మెల్యే పాలవే హరీష్ బాబు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.